రైతులకు యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అని కాక ఇంకేమని అనాలి అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. యూరియాపై ముందస్తు ప్రణాళిక లేని ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కాదా? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో యూరియా కోసం ఇలాంటి లైన్లు పొన్నం చూశారా? యూరియా బాధ్యత కేంద్రానిది అని పొన్నం తప్పించుకుంటున్నారు. పొన్నం తన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎందుకు ఇవాళ మీకు కనబడుతున్నటువంటి లైన్లు యూరియా కేంద్రాల దగ్గర కనపడలేదు? పంపిణీ కేంద్రాల దగ్గర ఎందుకు 10 ఏళ్లు పోలీసుల పహరా అవసరం లేకుండానే యూరియా పంపిణీ జరిగింది? ఎందుకు ఆ రోజు రైతులకు ఇక్కట్లు రాలేదు, ఇబ్బందులు రాలేదని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నాడు, కేటీఆర్కి తెలియదా అది కేంద్రం ఇస్తుంది యూరియా, మేమిస్తామా? చాలా విషయాలతోటి కేంద్రం సంబంధం ఉంటుంది. మరి వ్యవసాయం చూసేది ఎవరు? మనమే కదా. యూరియా ఎప్పుడెంత అవసరం ఉంటుంది, బఫర్ ఎంత పెట్టుకోవాలి, ఏం తెచ్చుకోవాలి తెలియదా? ఇంకా ఉల్టా మమ్మల్ని అంటున్నాడు. కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నామట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. కృత్రిమ లైన్లు మేము సృష్టిస్తామా? ఎవరిని అవమానిస్తున్నావు పొన్నం ప్రభాకర్ గారు? కొద్ది గొప్ప తెలంగాణ కోసం నీవు కూడా కాస్త శ్రమించిన వాటి కొద్ది గౌరవం ఉండే. ఇటువంటి మాటలు మాట్లాడి ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజల కడగడలు చూసి బాధపడాలి, దానికోసం కష్టపడాలి, కేంద్రం దగ్గరికి పోవాలి. అది చేయకుండా రాజకీయాలు చేస్తారు. ఉల్టా మేము లైన్లు సృష్టిస్తున్నాము అంటే ఎవరిని అవమానిస్తున్నాము? పొద్దున్న నుంచి వచ్చి తిండి తిప్పలు లేకుండా, ఎండా వాన అనకుండా, పోలీసు వాళ్ళ చీత్కారాలు, లేకపోతే మిగతా వాళ్ళ మాటలు పడుకుంటా, సూటిపోటి మాటలు పడుకుంటా, ఇంటికాడ పని దెబ్బతింటే బాధపడుతున్నటువంటి రైతన్నల యొక్క కడగంలో మాట్లాడితే మీకు డర్టీ మైండ్ అనిపిస్తుంది, మీకు మేమే లైన్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని మరింత అవమానించొద్దని చెప్పి నేను కూడా పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. క్షమాపణ చెప్పాలటువంటి మాటలు మాట్లాడినందుకు, రైతుల యొక్క కష్టాన్ని అపహాస్యం చేస్తున్నందుకు పొన్నం ప్రభాకరే కాదు, వ్యవసాయ మంత్రి కాదు, తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఏదో కృత్రిమ కొరత మేము సృష్టిస్తున్నామని చెప్తా ఉన్నాడు, లేదా మేము అటువంటి మాటలు మాడుతున్నారు. మరి కృత్రిమ కొరత ఎవరో సృష్టిస్తే మీరేమైనా గుడ్డి గుర్రాల పనులు తవ్వుతా ఉన్నారా? గడ్డి బీక్తా ఉన్నారా?